తెలుగు భక్తి కనెక్ట్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఎప్పటిలాగే మన ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలని చర్చించడానికి శశంకాచార్యులు వారు సిద్ధంగా ఉన్నారు. గురువుగారు నమస్తే అండి. నమస్కారం. గురువుగారు, ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటూ ఉన్నాం, సాయిబాబా ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. సాయిబాబాని కొంతమంది హిందూ దేవుడు కాదు, పూజలు చేయొద్దు అంటుంటే మరికొందరు అసలు దేవుడే కాదు అంటున్నారు. అసలు ఏంటి సాయిబాబాకి సంబంధించి ఈ వివాదం ఏంటి? అసలు సాయిబాబాకి నిర్వహించే పూజలు విధి విధానాలు ఏంటి, అసలు ఉన్నాయి అంటారా అవి? అమ్మా, నేను విన్నాను. అయితే సాయిబాబా విషయం వచ్చేటప్పటికి నేను సాయిబాబా గురించి కొన్ని విషయాలు పూర్వంలో తెలుసుకున్నాను. అంటే మనం ఎప్పుడు కూడా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే లేదు అని ఎప్పుడు కూడా అనద్దు. ఎవరైనా సరే సాయిబాబా లేదు అని అనే ముందు ఏం చేయాలంటే ఆయన ఉన్నాడా లేదా అంటే లేదని నిర్ధారించుకోవడానికి కూడా చదవాలి. అయితే నేను కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చదవటం జరిగింది. అయితే నాకు అర్థమైన విషయమే చెప్తున్నాను. నేను సాయి ద్వేషిని కాదండి, ఉన్నటువంటి వాస్తవాన్ని మీకు చెప్తున్నాను. సాయిని పూజించడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు, లాభమేం లేదు, ఏది లేదు. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైనా నమ్మకాన్ని తెలుసుకొని నమ్మాలి కనుక నేను సాయిబాబా భక్తులను నాకు ఇబ్బంది పెట్టాలని నా ఆలోచన కాదు. నేను ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్తున్నాను. నేను సాయి చరిత్ర చదవటం జరిగింది. అయితే ఆయన ఏ మతం అయినప్పటికీ చాలామంది ఏంటంటే సాయిబాబా వేరే మతం వాడు, వేరే మతం నుంచి మనకు వచ్చారు. కొంత చరిత్రలో కూడా అతను బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టి చిన్నప్పుడు వేరే మతానికి దత్తత ఇస్తే కనుక ఆ మతంలో ఉండి వచ్చినటువంటి వాడని. మొత్తానికి ఆయన ఏ మతం అయినా సరే సాయిబాబా గొప్ప సాధువేనండి, కాదని నేను అనను. సాయిబాబా ఎంతోమందికి ఆయన ఆధ్యాత్మిక విషయంలోనే కానివ్వండి లేదా ఇతరత్ర కాలమానంగా ఉన్నటువంటి ఎన్నో రోగాలని ఆయన తీయటం జరిగింది. ఆయన దానికి పరిష్కారం చెప్పటం జరిగింది. ఎంతోమందికి ఆధ్యాత్మికంగా సహాయం చేయటం జరిగింది ఆయన. కానీ ఆయన ఎంతకైనా సాధు. ఇప్పుడు ఆయనను ఎప్పుడు అందరూ కూడా ఏమని పూజిస్తారంటే సమర్థ సద్గురు సాయినాథ్ అని పూజిస్తూ ఉంటారు. మరి సమర్థ సద్గురు అన్నప్పుడు గురు శబ్దం ఉంది కదా, మరి గురువుని ఎట్లా పూజించాలి? సాయిబాబాని పూజించే విధానం తప్పు అంటున్నారు. సాయిబాబాను పూజించాలి, కానీ సాయిబాబాను పూజించే విధానం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక గురువు ఉన్నాడండి. నాకు ఒక గురువు ఉంటే నేను గురువుని పూజించటం ఏంటంటే ఆయనని ఇట్లా కూర్చోబెట్టి ఆయనకు పంచామృత అభిషేకం చేయటము, లేకపోతే ఆయనకి ఏవేవో ఇట్లా నైవేద్యాలు పెట్టి నైవేద్యం చూపించడంతో దాన్ని పూజించడం అన్నారు. గురువు గారిని పూజించడం అంటే గురువుగారు చెప్పినటువంటి విషయాలు విని దాన్ని నేను చక్కగా ఆచరించినట్లయితేనే నేను గురువుని పూజించినట్టు. అట్లా సమర్థ సద్గురు సాయినాథ్ స్వామి అని మీరు అనుకొని పూజిస్తున్నప్పుడు ఆయన చెప్పుకోవాలంటే ఒక సాధువే కదా. సాధువుకి వ్రతాలు ఉండవు. ఇది ఫస్ట్ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. రమణ మహర్షి కూడా సాధువే మనకి. ఆయన ఎక్కడుంటాడు? అరుణాచలంలో రమణ మహర్షి అని మీరు కథలు విని ఆయన సాధువే. వివేకానందుల వారు సాధువే. రామకృష్ణ పరమహంస సాధువే. మరి వీళ్ళందరికీ వ్రతాలు ఉన్నాయా? లేవు. కానీ మనం సాయినాథుడికి మాత్రం వ్రతం చేస్తున్నాం. ఒక సాధువుకి ఎప్పుడు కూడా వ్రతాలు ఉండవు. అంటే సాయికి ఎలాంటి వ్రతాలు ఉన్నాయి అంటారు? అసలు సాయికి వ్రతమే లేదు. ఆయనను పూజించడం నాకు అంత తెలీదు. సాయిబాబాకి వ్రతాలంటూ పర్టికులర్ గా ఉన్న నేమ్స్ ఉన్నాయి? సాయి వ్రతం అని చేస్తున్నారు. నవ గురువార సాయి వ్రతం అని చేస్తున్నారు. అసలు వ్రతము అనేటువంటిది మనం ఎప్పుడు ఎట్లాంటివి తీసుకోవాలి అంటే ఋషి ప్రోక్తమై ఉండాలి. సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది. అది మనకెవరు చెప్పారు అంటే నారాయణుడు నారద మహామునికి చెప్తే అది సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పాడు. అట్లే మీరు మంగళగౌరి వ్రతం తీసుకోండి. మంగళగౌరి వ్రతం అయితే పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత మీకు వరలక్ష్మి వ్రతం ఉంది. వరలక్ష్మి వ్రతం ఎవరికి చెప్పారు? సేమ్ ఇదే విధంగా పార్వతీదేవికి ఇట్లా చెప్పటము. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలు ఋషిప్రోక్తమే ఉన్నాయే తప్పితే మనకు ఋషిప్రోక్తం లేనటువంటి వ్రతాలు లేవు. కనుక మరి ఈ సాయిబాబా వ్రతము అనేటువంటిది ఎట్లా వచ్చింది? ఏ ఋషి చెప్పలేదు కదా. అందుకనే ఆయనను పూజించాలి. నేను పూజించడం వద్దని నేను అనట్లేదు. ఆయనను పూజించడం అంటే ఏంటంటే ఆయన చెప్పినటువంటి విషయాలు తెలుసుకోవడం, ఆయన చెప్పినటువంటి విషయాలను ఆచరించడమే ఆయనను పూజించడం. అట్లాగైతేనే ఆయనకు తృప్తి. మీరు ఈ వ్రతాలు చేయడంతో ఒకవేళ సాయినాథుడు గనక ఇట్లాంటి వ్రతాలు చేస్తే సంతృష్టి చెందడండి. ఆయన చెప్పినటువంటి విషయాలను మీరు ఆచరిస్తేనే ఆయనకు తృప్తి. గురువు అనేటువంటి వాడికి తృప్తి అప్పుడే. ఇప్పుడు సాయిబాబావి నేను 2 విషయాలు విన్నాను, నాకు నచ్చినవి. ఏంటివి అంటే సబ్కా మాలిక్ ఏక్ హే ఒకటి, తర్వాత శ్రద్ధ సబూరి అని, ఇవి 2 విషయాలు ఆయన చెప్పడం జరిగింది. సబ్కా మాలిక్ ఏక్ హే అనేటువంటిది ఆయన చెప్పినటువంటి వేదాంత రహస్యం. అంటే అందరికీ భగవంతుడు ఒక్కడే. ఇదే వేదంలో కూడా ఉంటుంది. మీరు అదాచరించాలే తప్పితే ఆయనను ఫోటో పెట్టి ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టడం ఇది సాయిబాబాను పూజించటం కాదు. కనుక ఇవన్నీ ఎవరు కూడా దయచేసి
వ్రతాదులు అయితే ఎవరు కూడా చేయవద్దు. మీకు సాయిబాబా అనేటువంటి గురువుగా భావించి కనుక మీరు పూజిస్తున్నట్లయితే కనుక ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు ఆచరించండి. ఈ సబ్కా మాలిక్ ఏకే అని ఎందుకు అన్నాడు భగవంతుడు? ఆయన సాయినాథుడు ఎందుకన్నాడు సబ్కా మాలిక్ ఏకే? ఆ ఏకే ఎవరు అనేటువంటిది మనకు ఆలోచన చేస్తే కనుక సమాధానం దొరికిపోతుంది. ఇప్పుడు మేము కూడా రామాంజుల వారిని పూజిస్తాం. మా గురువు రామాంజుల వారు. రామాంజుల వారి త్రూగా మేము భగవంతుడి దగ్గరికి వెళ్తాం. మీరు కూడా ఏం చేయండి, సాయినాథుడిని ఒక గురువుగా భావించండి. గురువుగా భావించి పరమాత్మ ఎవరో తెలుసుకోండి. నేను చెప్పేది అది. మీరు ఈ వ్రతాదులు చేయడం ద్వారా వచ్చే భావితరానికి మీరు ఏం చెప్పలేదు. సాయినాథుడు ఎవరు, మనం ఎందుకు పూజిస్తున్నామంటే ఇందుకు నాయనా అని మనం భావితరానికి చెప్పగలగాలి. ఏదో మూఢనమ్మకంగా పూజ చేయకూడదు. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే సాయినాథుడికి వ్రతము లేదు, సాధువులకు వ్రతమే ఉండదు. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి పనులు చేయకుండా సాయినాథుడిని ఆయన చెప్పినటువంటి మంచి విషయాలని స్ఫూర్తిగా తీసుకొని అవి ఆచరిస్తున్నట్లయితే కనుక ఆయనను పూజించినట్టే లెక్క. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో చూశారు కదా, వేద పండితులు చేసే మంత్రాలకు ఉండే ఆధ్యాత్మిక శక్తిని శశాంకాచార్యులు ఇవాళ మనకు చక్కగా వివరించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.